చంద్రగ్రహణం ఢిల్లీ లిక్కర్ కేసులో జైలుకి వెళ్లిన కవిత ఈడీ సోదాలతో అంతా ఉక్కిరి బిక్కిరి కేసీఆర్ సైతం నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంది కల్వకుంట్ల మెడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు హరీష్ రావు హ్యాపీరావు హస్తముందనే ఆరోపణలు ఇంత జరుగుతున్నా నోరు మీద పని కాక అధికారం చేజారడంతో ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న నేతలు మసకబారుతున్న గులాబీ పార్టీ అయ్యో వన్నె తగ్గిపాయే చేతులున్న ఆర్రా మీరంతా అస్సలే మీరు భూమి మీద ఆనిర్రా మీరు అహంకారం ఏడుండే ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరు అరెస్టు మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు గట్టుమలను అదుపులోకి బంజారాయిల్ స్టేషన్లో విచారిస్తున్న పోలీసులు భుజంగరావు తిరుపతన్నలకు 5 రోజుల కస్టడీ పోలీసు కస్టడీ అనుమతి ఇచ్చిన నాంపల్లి కోర్టు అయ్యో చంద్రగ్రహణం అంటే ఆకాశంలో ఉండే చంద్రుడు పట్టే గ్రహణం అనుకున్నారు ఇది మన మాజీ ముఖ్యమంత్రి చంద్రాల సార్కు పట్టిన గ్రహణం అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాల పాపమే కావచ్చు చంద్రాల సార్ కుటుంబానికి ఇలా చుట్టుకుంది ఈడీ సోదాలతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కేసీఆర్ కూతురు కవిత తిహార్ జైల్లో సేద తీరుతుంది నేడో రేపు ఆ భర్త అనిల్ కూడా అక్కడికి వెళ్ళిపోతారు చూడు ఈ 5 గిట్లలో అత్యంత డేంజర్ మనిషి ఎవరో చెప్పురి ఇంకా ఈ టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ రావు కదా చక్రధర్ గౌడ్ మీద కేసు పెట్టింది కదా అగో చక్రధర్ గౌడ్ ఫోన్లు ట్యాప్ చేయించి కేసులు పెట్టించింది హరీష్ రావు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఖచ్చితంగా హరీష్ రావు ఉంటాడు ఇప్పుడు ఏదో కరువు కేసీఆర్ లేకపోతే మొత్తం ఆగమాగం అయిపోయింది అని చెప్పి మీరు ఎన్ని నాటకాలు ఎన్ని కథలు ఆడినా ఎన్ని డ్రామాలు చేసినా మీరు పోక తప్పది మీరు దొరకక తప్పది హరీష్ రావు గారు నువ్వేమనుకో నేనేదో ఇప్పుడు నేను పెట్టాలంటే పెడుతుంటే నీ భూ కబ్జా నీ కథ నా దగ్గర ఉంది అడిగితే పెడతా ఖచ్చితంగా పెట్టకుండా ఏముకోం కానీ నువ్వు చేసిన అరాచకం హరీష్ రావు ఇంకెవడు చేయలే నీ అంత చీటర్ మంత్రి ఇంకోటి లేకుండే ఏం చేస్తాడు ఎరికేనా ఇప్పుడు నువ్వు నాకు ఫ్రెండ్ అనుకో నువ్వు ఆయనకు ఫ్రెండ్ అనుకో నీతోటి ఏం చేస్తుండో కనుక్కో అని చెప్తాడు అయితే నాకు ఇట్లనే ఫోన్ చేస్తూ ఉంటాడు ఒక ఆయన ఆయనకి ఎప్పుడు నమ్ముచ్చాడు చెప్పకపోదు